అమరావతి ఇక శాశ్వతం. దాన్నెవ్వడు కదిలించలేడు. పైగా దాని డెవలప్‌మెంట్ ఈజీగా సాధ్యమవుతది. ఎందుకు అంటే, అధికారంలో ఉన్న పక్షమైనా, ప్రతిపక్షమైనా ఇద్దరూ కూడా దానికి ఓకే అంటే నడుస్తది. ఇప్పుడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ చంద్రబాబు గారు ఆ బిల్డింగ్ కట్టి వదిలేస్తే, ఆ తర్వాత డెవలప్ చేసిందంతా రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా. కాబట్టి అదంతా ఎక్స్‌పాండ్ అయింది. అటు శంషాబాద్ దాకా ఎయిర్‌పోర్ట్ కావచ్చు, ఇటు పక్కన ఏదైతే ఆహ్, నాలెడ్జ్ దాని పేరేంటది ఫైనాన్స్ సిటీ కావచ్చు అక్కడ. ఇయన్నీ కూడా ఆ తర్వాతనే డెవలప్ అయినాయి. హైటెక్ సిటీ కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు కట్టింది ఏది టవర్ మాత్రమే, ఎల్ఎన్టీ టవర్ మాత్రమే. మిగతాయన్నీ కూడా ఆ తర్వాతన సెట్ అయినాయి. అంటే దాన్ని కొనసాగించినాయి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా. ఇప్పుడు అమరావతికి జగన్ వస్తే ఎక్కడ ఆగిపోతుందనే భయం ఉండేది. నిన్న సజ్జల తేల్చి చెప్పేశారు, ప్రాబ్లం ఏం లేదు, అక్కడే కొనసాగిస్తాం, కాకపోతే మేము రోడ్డు మీద డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. చంద్రబాబు గారికి కూడా ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే, ఆ 29 గ్రామాలకే రాజధాని పరిమితం చేసి నోటిఫికేషన్ ఇస్తే అతి చిన్న మున్సిపాలిటీ పంచాయతీ, నేను అనేక సార్లు మాట్లాడా, 55,000 ఎకరాలతో పంచాయతీ అతి చిన్న రాజధాని అవుతుంది. అంతే. అలా కాకుండా ఇప్పుడు హైదరాబాదు, చెన్నై వీటితో పోటీ పడాలంటే బెజవాడ, గుంటూరు, తెనాలి ఇవన్నీ కలపాల్సిందని నేను 1,00,000 సార్లు ప్రస్తావించాను. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా నిన్న A2 న్యూస్ వాళ్ళ కాంక్లేవ్‌లో ఆ విషయమే చెప్పారు. ఇదేదో చిన్న మున్సిపాలిటీ కాదు, పెద్ద నగరం కావాలి, ఈ ప్రాంతం అంతా డెవలప్ చేస్తాం, అమరావతిని కూడా సాటిస్ఫై చేస్తాం అని చెప్పుకొచ్చారు.